చంపేట మండలం నస్కల్లో ప్రజాపాలన గ్రామసభ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా రోడ్డు నిర్మాణం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్న అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సదరు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడించారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు తెలిపారు. అడుగుతా కూడా మేము ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఇంకా ఫైనల్ అవుతుంది. ఈ గ్రామానికి సుమారు 10-20 ఇండ్లు వచ్చినాయని చెప్తున్నారు. మరి 1800 దరఖాస్తు పెట్టుకుంటే ఈ మండల కేంద్రంలో 18-20 ఇండ్లు వస్తే మేమేమంటున్నామంటే ఆ వచ్చిన ఇండ్లు కూడా నిజమైన లబ్ధిదారులకు, ఇల్లు లేని వారికి, జాగా లేని వారికి, అటువంటి వాళ్ళకు ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరంగా అభినందిస్తాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. ఒకవేళ భైరవులకు పాల్పడి ఉన్న వాళ్లకు, వ్యవసాయం ఉన్న వాళ్లకు ఇంద్రామీన్లు శాంక్షన్ చేసినట్టయితే మేము గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైనా దళారులు మీ ఇండ్ల వద్ద మీ పేరు శాంక్షన్ వచ్చింది, ఒక 10,000, 20,000 ఇవన్నీ ఎవరైనా అడిగినట్టయితే అట్టి విషయాన్ని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో స్వచ్ఛందంగా నిలదీస్తాము. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ అందరికీ కూడా అర్హులకు చేరాలనే ఉద్దేశంతో మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అనర్హుల పేరుతో అర్హులను పక్కదారి పట్టించే కమిటీగా ఇక్కడ ఉన్న కమిటీ పనిచేసిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ వాపోతున్నారు. దయచేసి అర్హులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మన పెంకుటిల్లు పైన పూరిల్లు గుడిసెలను సెలెక్ట్ చేసింది. అందులో వీళ్ళు ఫోటో కొట్టినప్పుడు పెంకుటిల్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ ఇల్లు సెలెక్ట్ అయ్యి 900 మంది పేర్లు వచ్చింది. 1800 మందికి సగం పేర్లు వచ్చింది. అందులో దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి మా గౌరవ సీరన్న ఇన్ఛార్జ్ నాయకత్వంలో ఎన్ని వస్తాయి, నా సింగెన్ని వస్తాయి. అంతేగాని ఇప్పుడే డిక్లేర్ చేయాలంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి యొక్క రిఫరెన్స్ ఉంటుంది. ఆయన ఎన్ని ఇల్లు ఇస్తే అన్ని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ డిక్లేర్ చేయాలంటే కామారెడ్డి జిల్లా బీబీ